స్వామికి జై. భక్తమహాశైలేరా, సుందరకాండ శ్రవణ యజ్ఞంలో 5 రోజులు మనం జయప్రదంగా జరుపుకొని 6వ రోజు కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. సుందర హనుమన్మూర్తి, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నసుందరం. సుందరకాండంలో సుందరము కానిదే ఉన్నది. సుందరకాండకి నీవే అండ అంటారు, ఆంజనేయ స్వామి అండ. కాబట్టి ఆ సుందరకాండ ఒక మంత్రశాస్త్రంలాగా దాని కథాభాగాన్ని వినటం వల్ల కూడా మనకు శ్రేయస్సులు కలుగుతాయని పెద్దలు అనూచానంగా వస్తున్నటువంటి మాట. అటువంటి పారాయణ కార్యక్రమాన్ని హనుమత్ జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. శ్రద్ధాభక్తులతో శ్రవణం చేసి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ, వాగీశాద్య సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శరదా శరదాంబోజవదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం హను వాయుసూనం చ ప్రణమామి పునః పునః అని పారాయణ ప్రారంభంలో పెద్దలు మనకు నిర్ణయించినటువంటి శ్లోకాలు. సుందరకాండ కథలో నిన్న మనం ఆంజనేయ స్వామివారు నూరామల సముద్రాన్ని అవలీలగా దాటడం, సీతా భగవతిని అన్వేషించడం, సీతమ్మ యొక్క దర్శనం అయింది. చెట్టు మీద కూర్చొని ఉన్నారు, అశోకవనం మీద. ఆ అశోక వృక్షం మీద కూర్చొని ఉన్నారు. కింద శోకదేవతలాగా సీతాభగవతి కూర్చొని ఉన్నది. మలినమైన వస్త్రాలు కట్టుకున్నది, బాగా చిక్కిపోయింది. రామా 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 అంటూ పలవరిస్తున్నది. ఆ సమయంలో రావణాసురుడు వచ్చి అనేక రకాలుగా దుర్భాషలాడి, ఎలాగైనా మరి రాముడు నీకేమీ సుఖం కలిగిస్తాడు, ఇంత ఐశ్వర్యం ఉంది కదా, నన్ను నీవు ఎందుకు అంగీకరించవు? నీవు అంగీకరిస్తే నా సకల సామ్రాజ్యాన్ని మీ తండ్రి జనక మహారాజు గారికి ఇస్తానంటాడు. అంటే పుట్టింటి మీద వ్యామోహం ఎక్కువ కదా, తండ్రికి ఇస్తానంటే ఏమన్నా ఒప్పుకుంటుందేమో అనేటువంటి భావంతో ఈ సంపదంతా మీ తండ్రికి ఇస్తాను, అంగీకరిస్తావా అని అనేక రకాలుగా ప్రలోభ పెడుతున్నారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు ఎప్పుడెప్పుడు సీతమ్మతో మాట్లాడటమా అని ఎదురు చూస్తున్నటువంటి సమయము. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఏ భాషలో మాట్లాడాలి అని ఆలోచించారండి. సీతమ్మతో మాట్లాడాలి, కానీ మాట్లాడటం ఎలా మాట్లాడాలి, ఏ భాషతో మాట్లాడాలి అని ఆలోచించి సీతమ్మ తన భర్తకు విజయము సిద్ధించునని ఎరింగి సంతసించిందండి. త్రిజట స్వప్న వృత్తాంతం, పైగా శుభశకునాలు కూడా కలిగినాయి. శకున శాస్త్రం కూడా రామాయణంలో ఉందండి. ఏదైనా మంచి జరిగేటప్పుడు శుభశకునాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి త్రిజట స్వప్న వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత సీతాదేవి, సీతా నీవు భయపడకు, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు సుస్వాగతం అనే స్వాగత వచనాలు పలుకుతున్నాయి అని ఓరడించుతున్నట తక్కిన త్రిజట. సంతోషముతో సీతాదేవి ఉత్సాహం కలిగించు స్త్రీకి సహజాలంకారమైన బిడియం వచ్చిందిటండి. రాముడు తప్పకుండా వస్తాడు, విజయం సాధిస్తాడు, త్వరలో నిన్ను చూస్తాడు, శుభశకునాలు కలుగుతున్నాయి కదా అని త్రిజట అంటే బిడియంతో అన్నదిట. త్రిజట చెప్పిన స్వప్న విశేషం నిజమే కనుగైతే మీ అందరికీ కూడా నేను అభయం ఇస్తాను. ఈ త్రిజట చెప్పినటువంటి విషయాలు యథార్థమైతే మీ అందరికీ కూడా నేను అభయం ఇస్తాను, మీ అందరిని నేను కాపాడుతానని కూడా అన్నది.
తర్వాత మరి ఆ సీతాదేవి రాక్షసరాజైన రావణాసుని కఠోర వచనాలను విన్నది, దుఃఖించినది, తన భర్త తన కడలేనందుకు ఆర్తురాలైనది, దట్టమైన అడవి నడుమ సింహము చేజిక్కిన గున్న ఏనుగులాగా ఉన్నది. అప్పుడు ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు ఏం మాట్లాడతారు ఆ విశేషాలని కూడా ఈరోజు మనం వినగలుగుతాం. కాబట్టి ఒక్కసారి రామనామ స్మరణతో మనం పునీతులు అవ్వటం, మన మాతాపితరులకు నమస్కరించుకోవటం అండి. మాతాపితరులు జన్మ ఇవ్వకపోతే ఈ మానవ జన్మ మనకు లేదు. మానవ జన్మే లేకపోతే భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశమే ఉండదు. ఇటువంటి శరీరం రావడానికి కారకులైనటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని వారికి నమస్కరించుకొని రామనామ స్మరణ చేసి ఈ ఘట్టంలో ప్రవేశిద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రాజా రామచంద్ర మహారాజ్కి జయ్యనన్నా గట్టిగా పలకండమ్మా. రామనామమే రూపం ధరించి రాముడిగా అవతరించారు. రాముడి కంటే రామనామమే ముందు పుట్టిందిట. అందుకని నామం చాలా గొప్పదన్నారు. అనేక తరములలో, అనేక సంకల్పములలో రామచంద్రమూర్తి ఉన్నట్టుగా మనకు పెద్దలు చెప్తారు. ఆ రామనామమే చాలా గొప్ప నామం. కాబట్టి రాముడికి జయం పలికితే మనందరికీ జయం. కాబట్టి ముక్తకంఠంతో ఒక్కసారి జై అని పలకండి. పొగడిన పెరిగేడి స్వామి ఆంజనేయ స్వామి ఆనందపడతారు. ఈ సుందర కాండ శ్రవణ ఫలితం కూడా మనం పొందగలుగుతాం. రాజా రామచంద్ర మహారాజ్కి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి, ఏడుకొండలవాడ వెంకట్రమణ. చాలా సంతోషము. నేను ప్రస్తుతము సూక్ష్మరూపుడనై ఉన్నాను కదా, మీరు మిక్కిది పైగా నేను వానరుణ్ణి, సామాన్య మానవుని రీతిలో నేను గనక ఈమెతో సరళమైన భాషతో గనక ఏ భాషతో మాట్లాడాలని ఆడిస్తూ వినయముతో మాట్లాడతాను. నేను ద్విజనులాగా సంస్కృతంలో మాట్లాడితే సీతాదేవి నన్ను రావణాసురుడు అనేటువంటి అనుమానం కలగవచ్చు. రావణాసురుడు సంస్కృతంలో, అప్పుడు వారందరూ సంస్కృతంలోనే మాట్లాడుకునేవారు. కాబట్టి నేను సంస్కృతంలో మాట్లాడాను అనుకో, రావణాసురుడే ఈ రూపంలో వచ్చాడేమో నా అనుమానించవచ్చు. ఆమె భయపడుతుంది కూడా. ఒక వానరుడు ఇటువంటి చక్కని సంస్కృతం మాట్లాడతాడా? నిజమైన వానరుడు కాదేమో, రావణాసురుడే ఈ రూపంలో వచ్చాడేమో అని అనుకుంటుంది, సందేహపడవచ్చు. నేను సామాన్య మానవ భాషలో అర్థవంతమైన మాటలు మాట్లాడతానన్నారు. చాలా అద్భుతమైనటువంటిది. ఎంత ఆలోచించారు చూడండి. ఆమెకు అనుమానం రాకుండా ఉండాలి. అందుకని సామాన్య భాషలో, మానవులు మాట్లాడేటువంటి భాషలో మాట్లాడతాను. సీతాదేవికి భయము, సందేహము కలుగకుండానట్టుగా మాట్లాడాలని ఈమె మనస్సు రాముని ఎందే లగ్నమై ఉన్నది. కావున ఆయన్ని కీర్తిస్తాను. ఎలా ప్రారంభించాలి, ఏమని మాట్లాడాలి? కొంతమంది రాక్షసులు నిద్రలోకి ఒదిగారు, కొంతమంది ఏమో మరి రావణాసుడితో విషయం చెప్పడానికి వెళ్ళారు. ఇదే సమయం అనుకున్నారు. ఆమెకు నమ్మకం కలిగేటట్టుగా మాట్లాడాలి. ఏం మాట్లాడితే బాగుంటుంది? ఈమె మనస్సంతా రామమయంగా ఉంది కదా, కాబట్టి రాముడిని కీర్తిస్తాను, రాముని కథ ప్రారంభిస్తాను. తప్పకుండా ఆమెకి నా యందు అనురాగం కలుగుతుంది, నేనంటే ఇష్టం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ఇష్టం ఏర్పడిన తర్వాత నేను ఏదైనా మాట్లాడవచ్చు కదా అని ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైన రాముని గురించి ధర్మయుక్తములు, శుభములు, మధురమైనటువంటి వాక్యాన్ని వినిపిస్తాను. నేను పలికే మధురమైన వాక్కులు విని ఈమె తప్పకుండా నన్ను నమ్ముతుంది. చెట్ల కొమ్మల మధ్యలో కూర్చున్నటువంటి హనుమ సీతను చూస్తూ మధురము, సత్యము అయిన రామ కథను గానం చేస్తున్నారండి. అది చెప్తారు. మరి రామ కథా సుధారసము ఒక రాజ్యము శేషునే మనస. ఏ విధంగా విన్నా రామ కథ వింటే అది ఒక రాజ్యముతో సమానంట. చనిపోతున్నటువంటి సీతమ్మకు మరల ప్రాణం పోసినది ఈ రామకథయే. మనసు యొక్క సహకారము అక్కర లేకుండానే చెవిలో పడినంత మాత్రము చేతనే ఆనందమునిచ్చేటువంటిది రామకథ. మరి రామకథ మనసుకు తృప్తి కలిగిస్తుంది, ఆత్మను ఆనందింపజేస్తుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం కలగజేస్తుంది, మన వంశాన్ని అభివృద్ధి చేస్తుందండి.
వంశాభివృద్ధి కలగాలంటే రామాయణం వినాలి. ఏదో విధంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా రామకథ పూర్తిగా వినకపోతే, రామాయణాన్ని కనుక అర్థం చేసుకోకపోతే మానవ జన్మ వ్యర్థం కదా. హనుమ చెట్టు మీద నుండి రామకథను చెబుతూ ఇలా ప్రారంభించారండి. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదురాసి మహాయశః. శ్రేష్టములైన రథములు, ఏనుగులు, గుర్రములు విస్తారముగా గల దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు అన్నట్టు. దశరథుని పేరెత్తాడండి. దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు అన్నాడు. అంటూ ఆయన పవిత్ర చరిత్ర గలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడు, దాతగా గొప్ప కీర్తి పొందినటువంటి వాడు, మరి రుజు స్వభావం కలవాడు, పరాక్రమశాలిగా ప్రసిద్ధి పొందినవాడు. దశరథ మహారాజు గారి యొక్క పరాక్రమం మరి అంత గొప్పవాడు కాబట్టి నారాయణమూర్తి ఆయన యొక్క గర్భంలో ఆయనకు కుమారుడిగా పుట్టాలనుకున్నారు. సామాన్యుడు దశరథ మహారాజు గారు 10 దిక్కులలో వెళ్ళి యుద్ధం చేయగలటండి. ఇంద్రుడికి కూడా సహాయం చేసినటువంటి వీరుడు ఆయన. ఒక చిన్న కథ చెప్తారు. ఆ శని దశ ఉన్నటువంటి వాళ్ళు ఈ కథ వింటే ఆ శని దోషాలు కూడా పోతాయంటారు. దశరథ మహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఒకసారి శనీశ్వరుడు ఒక శకటంలో ప్రవేశిస్తున్నట్టే. జాతక చక్రంలో ఏదో జ్యోతిష్కులు చెప్పారు. ఇప్పుడు కనుక శనీశ్వరుడు అందులో ప్రవేశిస్తే 12 వర్ష దుర్భిక్షం అండి. 12 అంటే 12 సంవత్సరాలు దుర్భిక్షం ఏర్పడుతుంది. వర్షాలు కురవు, పంటలు పండవు, కనీసం గోవులకి గడ్డి కూడా దొరకదు. అంత చెడు దశ ప్రారంభం కాబోతున్నది అన్నారు. అంటే తక్కిన వారైతే ఏం చేసేవారో, దశరథ మహారాజు గారు అయ్యో ప్రజలు బాధపడతారు కదా, నీరు లేకుండా ఇబ్బంది పడతారు కదా, ఇంత కరువు కాటకాల ఎలా దీన్ని తప్పించాలనుకున్నారు. వెంటనే ధనుర్బాణం ధరించారు, చంద్రమండలాన్ని భేదించుకున్నారు, శనీశ్వరుని దాకా వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ శనీశ్వరుని అనేక రకాలుగా పొగడతాడు, సంకీర్తన చేస్తారు. ఆ దశరథ కృత శని స్తోత్రం అంటారు, చాలా గొప్ప స్తోత్రం. ఎవరైనా శనిచేత పీడించబడేటువంటి వారు ఆ స్తోత్రం చదువుకుంటే చాలా వరకు ఆ తీవ్రత తగ్గుతుందంటారు. చాలామంది ఇప్పటికీ కూడా పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఆయన వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేస్తే, మరి దశరథుడు శనిని స్తోత్రం చేస్తే శని ప్రత్యక్షమై, ఏమయ్యా ఇంత దూరం వచ్చావా, ఇంత పరాక్రమవా నీకు, ఏ కోరికతో వచ్చావు, ఏం కావాలో కోరుకో అన్నారు. స్వామి మీరేదో ఒక శకటంలో ప్రవేశిస్తున్నారట, ఆ దశ వస్తే ప్రజలు అల్లాడిపోతారట, కరువు కాటకాలు వస్తాయిట, ప్రజలు ఇబ్బంది పడతారు కదా స్వామి, మీరు దయచేసి అందులో ప్రవేశించవద్దు, ఆ దుర్భిక్షం కలగకుండా మీరు కాపాడండి అంటే, సరేనయ్యా నీవు కోరావు కాబట్టి అలాగే చేస్తానన్నారు. స్వామి ఇప్పుడు చేయటం కాదు, ముందు ముందు కూడా ఏ యుగంలో కూడా మరి 12 సంవత్సరాలు వరుసగా కరువు కాటకాలు వచ్చేటువంటి ఆ దుర్భిక్షం కలిగేటట్టుగా మీరు ఎప్పుడూ ప్రవేశించవద్దన్నారు. ఎంత విశాలమైన దృక్పథం అండి. ఆ రోజు దశరథ మహారాజు గారు అది కోరబట్టే 12 సంవత్సరాలు వానలు లేకుండా ఇబ్బంది పడకుండా మనల్ని కాపాడాడు. ఆ దశ కనుక వస్తే దుర్భిక్షమే 12 సంవత్సరాలు. శనీశ్వరుడు ఆ మాట విని సరేనయ్యా అలాగే ఆ 12 సంవత్సరాల పాటు దుర్భిక్షం కలిగించేటువంటి ఆ దశ రాకుండా ప్రజల్ని కాపాడుతానులే అన్నారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం క్షయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనేశ్వరాయ శాంతాయ సర్వ అభీష్టప్రదాయిని శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః. సౌమ్యాయ సురవంజ్యాయ సురలోక విహారిణి సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః అని ఆ శని అష్టోత్తరంలో చెప్తారు. మరి ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహిత్వమర్ధిత. స్వామి ప్రసాదం కురుమే దేవ, స్వామి నాకు ప్రసాదం కలిగించు, నీ అనుగ్రహం కలిగించు అని ఆ శనీశ్వరుని ప్రార్థించి ఆయన కాస్త తిరిగి వెళ్ళిపోతారు. అటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడమ్మ దశరథ మహారాజు గారు. అట్టి దశరథుని జ్యేష్ఠపుత్రుడు, చంద్రుని పోలిన ముఖము గలవాడు రామచంద్రుడు. మరి సర్వ ధనుర్ధరులలో ఆయన శ్రేష్ఠుడండి. ధనస్సు పట్టుకున్న వారందరిలో గొప్పవాడెవరంటే రామచంద్రమూర్తి. అంత శ్రేష్ఠుడు. ఆయన బాణం వేస్తే ఒక బాణం వేస్తారు, అది వేలుగా లక్షలుగా వెళ్ళి ఎవరిని సంహరించాలో సంహరించి మళ్ళీ రామచంద్రమూర్తిని చేరుతుందండి.
ఒక మాట, ఒక బాణము, ఒక పత్ని వ్రతుడే మనస. రాముడు గొప్పతనం ఏంటి? ఒకే మాట మాట్లాడతాడు, ఆడిన మాట తప్పడు. ఒక పత్ని వ్రతుడు, తన భార్య ఎందు తప్పితే తక్కన భార్య అందరి ఎందు కూడా మరి మాతృభావం కలిగినటువంటి వాడు. అందుకనే రాముడిని దేవుడిగా భావిస్తామండి. మానవులు కనుక ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉంటే మనం కూడా రాముడు అయిపోతాం. కానీ ఆ రామచరిత్ర ద్వారా రాముడు ఎలా నడుచుకున్నాడో, రాముడు నడిచినటువంటి మార్గంలో మనం నడవటానికి కొంతవరకైనా ప్రయత్నం చేయాలి. ఇక్కడ దశరథుడు రాముడు అంత గొప్పవాడమ్మా. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య చ ప్రవంతప. రాముని యొక్క స్వభావం అంతా ఈ శ్లోకంలో చెప్పారు వాల్మీకి మహర్షి. రాముడు తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాట, తన వారిని రక్షిస్తాట, జీవలోకమునంతటిని రక్షిస్తాట. తన ధర్మం తాను ముందు రక్షించుకుంటాడు, తర్వాత జీవలోకానికి అందరిని రక్షిస్తాడు. కానీ తాను ఆచరించి ఇతరులకు చెప్పినప్పుడు ఫలితం ఉంటుందండి. ఆయన ఏమీ ఆచరించకుండా మరి ఇతరులందరికీ కూడా ధర్మం చెప్పాడని కూడా ఆ ధర్మం ఎలా వింటారు? రామకృష్ణ వంశ గారు చిన్న కథ చెప్తారు. ఒక తల్లి రామకృష్ణ వంశ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి బాగా స్వీట్స్ తింటున్నాడండి, చాక్లెట్ తింటున్నాడు, పళ్ళన్నీ అయినా మా పిల్లవాడి చేత ఆ చాక్లెట్ తినడం, స్వీట్స్ తినడం మానిపించండి అన్నది. విన్నారు పాపం రామకృష్ణ పరమహంస గారు. సరేనమ్మా, ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు కాదు, ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వచ్చింది పాపం, పిల్లవాడి మీద ప్రేమ కదా, ఎలాగైనా మానిపిస్తాడేమో. అప్పుడు మళ్ళీ ఆయన అన్నారు, అమ్మ అప్పుడే వచ్చావా తల్లి? కాదు కాదు, ఇంకో 2 రోజుల తర్వాత రమ్మన్నారు. వెళ్ళింది పాపం, మళ్ళీ అలాగే వచ్చింది. అలా 3 సార్లు తిప్పిన తర్వాత అప్పుడు అడిగారట, అమ్మా ఏమిటి నీ సమస్య అంటే, మా పిల్లవాడిలా మరి స్వీట్స్ తింటున్నాడంటే ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చుండబెట్టుకొని చెవిలో ఏదో చెప్పారు. మరి వెంటనే ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు. చాక్లెట్లు ఇచ్చినా స్వీట్స్ ఇచ్చినా కూడా తినకుండా దూరంగా పారేస్తున్నట్టండి. తల్లి మహానందపడిపోయింది. మళ్ళీ ఒకరోజు వచ్చి గురువుగారితో నమస్కారం చేసి, ఎంత సహాయం చేశారు స్వామి, మా పిల్లవాని యొక్క చెడ్డ అలవాటు మార్పించారు, కానీ ఒక చిన్న అనుమానం స్వామి, ముందే ఆ మాట చెప్పొచ్చు కదా, నన్ను 2 సార్లు 3 సార్లు తిప్పుకున్నారు ఎందుకు స్వామి అంటే, రామకృష్ణ పరమహంస గారు అంటారు, నాకు కూడా స్వీట్స్ తింటే అలవాటు ఉందమ్మా, నేను తింటున్నాను, కాబట్టి నేను తింటూ మీ పిల్లవాడికి చెప్తే ఎలా వింటాడు? ఈ 4 రోజులు ఈ 10 రోజుల పాటు నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేశాను, స్వీట్స్ తినకుండా మానుకున్నాను, అప్పుడు మీ పిల్లవాడికి చెప్పానమ్మా. కాబట్టి ఎవరైనా ఆచరించి ఇతరులు చెప్పారండి. కానీ ఇతరులు చెప్పడానికే ధర్మాలు, వాళ్ళు మాత్రం మనం మాత్రం ఆచరించాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇంట్లో పిల్లవాడికి కూడా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం, తండ్రి సిగరెట్ తాగుతూ రే సిగరెట్ తాగొద్దు అంటే వాడు ఊరుకుంటాడా? కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ముందు బాగుపడాలి కదా. ఇక్కడ రామచంద్రమూర్తి తాను ధర్మాన్ని ఆచరిస్తాట, ఇతరులకు ధర్మాన్ని గురించి చెప్తాట. ఈ శ్లోకం రాముని స్వభావాన్ని చక్కగా నిరూపిస్తుంది. రామునికి ప్రధానమైన లక్షణము రక్షకత్వం అండి. రాముడు భగవంతుని యొక్క అవతారం. అవతార ప్రయోజనం ఏమిటి? సాధురక్షణ, ధర్మరక్షణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి చెప్పారు కదా, ఎందుకు స్వామి అవతరించడం? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి ఇక్కడ అవతార ప్రయోజనం కూడా మంచివారిని కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి. తన ధర్మాన్ని తాను రక్షించుకోనకుండా ఇతరులకు ధర్మాన్ని రక్షింపజూచేటువంటి వాడు రాజుగా ఉండడానికి తగడు. అందుకు ముందుగా తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాట. అట్టి రాముడు సత్యపరాక్రముడమ్మా. తండ్రి ఎందు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. సోదరులతో భార్యతో కలిసి రాజ్యము వీడి వనవాసానికి వెళ్ళాడమ్మా. నాళ్ళు జరిపింది. తర్వాత పట్టాభిషేకం చేయాలనుకున్నారు. ఆ పట్టభంగం అయిపోయిన కథంతా మనకు తెలుసు. ఆయన సీతా లక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళిపోతే నారబట్టలు ధరించి లక్ష్మణ సమేతుడై సెలవు తీసుకొనటానికి ఆ తల్లులను కలుస్తూ కైకేయి దగ్గరికి వస్తాడు. వెళ్ళాలి కదా, అందరికీ తల్లులకు చెప్పాలి కదా. అసలు ఈ కైకేయి కారణంగానే కదా ఈయన వెళుతున్నది. కైకేయి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే కైకేయి అన్నదిట, ఏమయ్యా పితృవాక్య పరిపాలన చేయడంలో ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తావు? వెళ్ళవెందుకు? అడవులకు వెళ్ళటం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే, చూడండి ఎంత సౌమ్యంగా అంటాడు రామచంద్రమూర్తి. అమ్మ, మరి తండ్రి మాట నెరవేర్చడం కన్నా నాకు గొప్ప సుఖం లేదమ్మా. ఈ సంపదకు నేను ఆశపడటం లేదు అమ్మా. అడవిలో ఉండి శరీర పోషణ చేసుకునే భారం మాత్రం నా మీద పెట్టావా?
మరి నాకంటే చిన్నవాడైన భరతుని మీద ఈ రాజ్యాన్నంతా పరిపాలించేటువంటి ఆ బాధ్యత వాడికి అప్పగించావా? నేనంటే ఎంత ప్రేమమ్మా! హాయిగా వెళ్ళి అడవుల్లో నా బొట్ట నేను పోషించుకుంటూ ఉండడం ఎంత తేలికే. పదవి సుఖం కాదు అనుకున్నవాడు లోకంలో ఎవరైనా ఉన్నారా అండి? ఒక రామచంద్రమూర్తి. నాకు సుఖం కాదమ్మా, మరి అది చాలా కష్టమైన బాధ్యత. అదేమో భరతుడికి ఇచ్చావా, నన్నేమో వెళ్ళి హాయిగా అరణ్యంలో కూర్చోమన్నావా? నేనంటే ఎంత ప్రేమమ్మా అని చెప్పంటూ సమస్త భువన పోషణ భారము కూడా ఆయన మీద మోపావు. మా ఇద్దరిలో నేనంటేనే నీకు ఎక్కువ ప్రేమమ్మా, ఆలస్యం చేయట్లేదు తల్లి, నీకు నమస్కరించి వెళదామని వచ్చానమ్మా, నేను బయలుదేరుతున్నాను అని చెప్పంటే వెంటనే ఆ కైకేయి చాలా ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని అనుకుంటుంది కదా, వెళ్ళిరా అన్నదిటండి. తర్వాత మరి రాముడు చిరునవ్వుతో మరి అనేక రకాలుగా తమ్ముడి మీద ఎక్కువ భారం పెట్టావు, నా మీద బరువు తగ్గించావంటే చిరునవ్వు నవ్వుతూ బయలుదేరాడు. మరి అనేక రకాలుగా తనకు సంక్రమించిన రాజ్యాన్ని రాకుండా చేసినటువంటి కైకేయి మీద కూడా ఏమాత్రము కోపించినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఇక ముందుకు సాగుదాం. రాముడు మృగరూపంలో ఉన్న రాక్షసుని చేత రాముని వంచించి జానకిని అపహరించాడమ్మా. ఈ కథంతా ఎవరు చెప్తున్నారండి? చెట్టు మీద నుంచి ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు తెలిసేటట్టుగా ఇంతవరకు చెప్తున్నారు. తర్వాత రాముడు శీలవతి అయిన సీతాదేవికై వెదకుతూ మరి సుగ్రీవుడనేటువంటి వాదరుడితో చెలిమి చేశారు. రాముడు వాలిని చంపి ఆ రాజ్యాన్ని సుగ్రీవునికి ఇచ్చారమ్మా. సుగ్రీవుడు ఆజ్ఞ చొప్పున మరి మేము వానరులు అందరం కూడా వేలాదిగా మరి నిన్ను వెతకడానికి బయలుదేరాము. నేను ఈ ప్రదేశానికి వచ్చామమ్మా. సంపాది మాట వలన 100 యోజనముల సముద్రము కూడా ఈ సీతమ్మ కోసం దాటి నేను ఇక్కడికి వచ్చాను అని అంతవరకు కథ చెప్పారండి. యథా రూపం యథా వర్ణం యథా లక్ష్మీంచ నిశ్చితం. ఇటువంటి రూపముతో, ఇటువంటి రంగుతో, ఇటువంటి కాంతితో సీతమ్మ ఉండునని రాముని వలన నేను విన్నానో అటువంటి సీతమ్మను నేను చూచాను. రామచంద్రమూర్తి చెప్పారు ఏ రంగుతో ఉంటుంది, ఎటువంటి అందంతో ఉంటుంది, ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటుంది అని చెప్పి పంపించారు. ఆయన చెప్పిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయమ్మా, కాబట్టి నీవు తప్పకుండా మా అమ్మ సీతవే అని నమ్మకం నాకు కలుగుతున్నది. ఇలా చెప్పి వానర పుంగవునకు హనుమ ఓదార్చుతుంటే జానకి హనుమ చెప్పినటువంటి రామకథ విని పరమాశ్చర్యాన్ని పొందింది. హనుమ రామకథ చెప్పడంలో ఎంతో యుక్తిని ప్రదర్శించారండి. చూడండి ఏమిటా యుక్తి? ఆ ఆంజనేయ స్వామికే తెలుసు ఆ యుక్తి ఎలా మాట్లాడాలో. మాట్లాడటంలో కూడా మరి ఒక్క చిన్న అపశబ్దం కూడా రాదుట. వానర రూపంలో వెళ్తారు. ముందుగా సుగ్రీవుడు భయపడి ఎవరో కనుక్కోరావయ్యా అంటే ఆ ఆంజనేయ స్వామి కపి రూపంలో వెళ్తాడు, మాట్లాడతాడు. రాముడు చూచెట్టట ఏమి అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంతసేపు మాట్లాడినా కించిత్ అపశబ్దం రావటం లేదు. మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది కొంచెం ఎక్కువగా తక్కువగా అరుస్తూ కేకలు పెడుతూ మాట్లాడతారు, కానీ మందర స్వరంలో చక్కగా సౌమ్యంగా ఎంత మధురంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటం కూడా ఒక కళ అండి. ఒకళ్ళు మాట్లాడితే ఇంకా 4 మాటలు వినాలనిపిస్తుంది. ఒకళ్ళు మాట్లాడుతుంటే డబ్బాలో రాళ్ళు విదిలించినట్టుగా ఎప్పుడెప్పుడు ఆపుతాడా అనిపిస్తుంది. మా అత్తయ్య స్వామి వారు రాత్రి అన్నారు, ఆంజనేయ స్వామి సేవలో పండిపోతున్న ఆయన, అయ్యా ఇంకా సేపు చెప్తే బాగుండన్నట్టుగా ఉంటున్నది, ఎంతో మాధుర్యంగా ఉన్నదని పెద్దల యొక్క ఆశీర్వచనం. దైవానుగ్రహంతో 10 మందికి అర్థం అవ్వాలి ఆ విశేషాలని కూడా. మరి కథాభాగాన్ని ఒకసారి మనం చదువుతున్నాం కాబట్టి అందులో ఉన్న విశేషాలు కొంతవరకైనా చెప్పాలనేటువంటి ఆలోచన. హనుమ రామకథను చెప్పుడలో ఎంతో యుక్తిని ప్రదర్శించారు. సీతమ్మకు తెలిసిన కథ ముందు చెప్పారు, ఎరుగని రామ సుగ్రీవ మైత్రి తర్వాత చెప్పారు. సీతమ్మకు తెలియదు కదా రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకున్నారని, మరి ఆ రాజ్యం ఆయనకి ఇచ్చారని తెలియదు. ముందే ఈ కథ చెప్పారనుకోండి, ఇది నిజమో అబద్ధమో అని సీతమ్మకు అనుమానం వస్తుంది. అందుకని ముందు జరిగిన కథ అంతా చెప్పుకుంటూ వచ్చి ఆ రామసుగ్రీవుల మైత్రిని చెప్పేటప్పటికీ ఓహో ఇది తప్పకుండా జరిగిందనేటువంటి అమ్మవారికి నమ్మకం కలిగేటట్టుగా ఆ విధంగా చెప్పేటండి. ఆమె మాత్రమే వినేటట్టుగా దగ్గరున్నటువంటి చెట్టు చాటున నుండి మధురంగా గానం చేశారు ఆంజనేయ స్వామి వారు. మరి సర్వాత్మన రామమనుస్మరంతి సీతాదేవి హనుమ వాక్కులు విని దిక్కులు విదిక్కులు కలయి చూచి రామునే స్మరించుతూ ఆనందాన్ని పొందింది.
ఏమిటి రాక్షస రాజ్యమా, రామకథని చెప్తున్నారా, ఎంత మధురంగా చెప్తున్నారు, ఎంత ఆనందంగా చెప్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నది ఈ వాక్కు అని అటు ఇటు దిక్కులన్నీ కూడా చూచి ఒక్కసారి పైకి తలెత్తిందండి. అక్కడ తెలుగు రచయిత్రండి మొల్ల కూడా అద్భుతంగా రామాయణం రాసింది. ఎవరి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తూ చాలామంది రామాయణం రాశారు కదా, మళ్ళీ నువ్వెందుకు రామాయణం రాయటం అని అంటారేమోనని ఎవరి అనుభూతి వారి. మా నాన్న భోజనం చేశాడని నేను చేయడం మానుకుంటున్నానా, మా నాన్న కాపురం చేశారని నేను చేయడం మానుకుంటున్నానా, ఎవరి అనుభూతి వారి, ఎవరి సంతోషం వారి. కాబట్టి నాకు చేతైనట్టుగా రామకథ రాస్తానని చెప్పి అంటారు. ఇక్కడ మొల్ల ఈ కథనంతా కూడా ఒకే ఒక చిన్న పద్యంలో చెప్పిందండి. ఉన్నాడు లెస్స రాఘవుడు, ఉన్నాడు ఇదే కపులగూడి, ఉరుగతి రానై ఉన్నాడు, నిన్ను కొనిపోనున్నాడు, నిజము నమ్ముము ఉర్వీతనయ. రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఆ చెప్పిన కథనంతా ఒక్క పద్యంలో ఎంత ముక్తసరిగా చెప్పిందో చూడండి. అమ్మా, ఉన్నాడు లెస్స రాఘవుడు, రాముడు క్షేమంగా ఉన్నాడమ్మా. ఉన్నాడు ఇది కపులగూడి, ఉరుగతి రానై ఉన్నాడు, వానర సైన్యంతో కలిసి తొందరలో వస్తారమ్మా, నిన్ను కొనిపోనున్నాడు, నిన్ను చక్కగా మరి ఆనందంగా నిన్ను వెంటబెట్టుకొని వెళ్తాడమ్మా, ఇది నిజము నమ్ముము ఉర్వీతరయ్య. ఉర్వీతరయ్య భూదేవత యొక్క కుమార్తె అయిన ఓ సీతమ్మ, ఇది నిజమమ్మా నమ్ము అని చెప్పన్నారు. చిందర వందరగా పడినటువంటి జుట్టును అలా తీసిందండి, ముఖము పైకెత్తింది, కన్నులు విప్పారించినట్టుగా ఒక్కసారి ఆంజనేయ స్వామిని చూచిందండి. ఇదే మొట్టమొదటిసారిగా స్వామిని సీతమ్మ చూచినటువంటి ఘట్టం అండి. ఒక్కసారి గట్టిగా కరచాల ధ్వనులతో సీతమ్మ దర్శనం అంటే ఆత్మదర్శనం, సాక్షాత్తు జగన్మాత ఆ తల్లిని చూచినటువంటి మొట్టమొదటి ఘట్టం. వెంటనే ముఖము పైకెత్తి కన్నులు విప్పి చూస్తే హనుమ తెల్లని వస్త్రము ధరించి ఉన్నట్టండి. తర్వాత మెరపుల రాశిలాగా పచ్చగా ఉన్నట్ట. ఆయన రంగు బంగారు ఛాయ అండి, చాలా మేలిమి బంగారంలాగా ఉంటారట స్వామివారి యొక్క వర్ణం. మెరుపు వలె పచ్చగా ఉన్నారు, పచ్చని బంగారు పోలిన కందులు గలవాడు, ప్రియమైనటువంటి పలికేటువంటి వాడు. అటువంటి అద్భుతం సీతమ్మను చూచారు, పరమాశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. వైశాఖ మాసంలో చేయవలసినటువంటి ధర్మాల్లో ఒక ధర్మాన్ని ఆమె, అంటే నాకని కాదు ఎవరికైనా వైశాఖ మాసంలో పరమ పవిత్రమైన ఈ సమయంలో ఒక ఫలాన్ని ఇవ్వటం కానీ, కానుక ఇవ్వటం కానీ, గొడుగు ఇవ్వటం కానీ, మరి మంచినీరు ఇవ్వటం కానీ అద్భుతమైనటువంటి ఫలితం కలిగజేస్తుందని మనకు వైశాఖ పురాణంలో చెప్తారు. ఆమెకు ఆయురారోగ్య ఐశ్వర్యములు, కుటుంబ వృద్ధి కలగాలని ఆశిస్తున్నాను. వెంటనే మెరుపుల రాశిలాగా పచ్చగా ఉన్నారు. మరి సీతమ్మను చూచారు, పరమాశ్చర్యపడ్డారటండి. ఆంజనేయ స్వామిని చూచింది, ఆశ్చర్యపడిపోతున్నది సీతమ్మ. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపడుతున్నారు. మైథిలి చింతయామాస విస్మయం పరమంగత, అహో భీమం ఇదం రూపం వానరస్య దురాసదం. అయ్యో, ఈ వానరుని యొక్క రూపము ఇంత భయంకరంగా ఉన్నదే, ఇది దేదీప్యమానమై చూడటకు శక్యము కాకుండా ఉన్నది. ఆమె యొక్క రూపం చాలా భయంకరంగా ఉన్నది. ఆ ఆంజనేయ స్వామి రూపం అంత ప్రశాంతంగా ఉండి కూడా పైకి చూచేటప్పటికి ఆమెకి ఏదో భయం కలిగిందిట. దేదీప్యమానంగా ఆ కాంతి తట్టుకోలేకుండా ఉన్నదిట అని భయపడి ఒక్కసారిగా మూర్ఛపడిపోయింది. వెంటనే అనుకున్నదిట, ఏమిటి నేను ఈ వానరాన్ని చూచాను, ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు, అసలు ఇది నిజంగా నేను వానరుణ్ణి చూచానా లేక ఏదైనా కలగన్నానా అనుకున్నదిట. కలయా నిజమా, నేను ఈ వానరుని చూచానా, ఇది కలయేమో అనుకొని మరి వెంటనే మళ్ళీ అనుకున్నదిట, కలలో కోతిని చూడరాదనుతు ఒక్క నింతు శాస్త్రంబు నే కలగంటిన్ గద వానరంబు, ఇక ఏ కష్టంబు ప్రాప్తించునో కలుగున్ కావుత రామ లక్ష్మణులకు కళ్యాణముల్ సతతంబు అలరుగావుత నాదు తండ్రి జనకుండు ఆరోగ్య సంపత్తి చేల్. తప్పకుండా బాగా వినాల్సిన విషయం అమ్మ. అనుకుంటున్నదట, కలలో కోతిని చూచాని, కలలో కోతిని చూడటం మంచిది కాదట. కలలో కోతి కనపడితే ఏదో ప్రమాదం వస్తున్నట్టుగా, తన వారికి ఏదో ఇబ్బంది కలుగుతున్నట్టుగా
తెలుసుకోమన్నారు. కలలో కోతిని చూడరాదనుచు ఒక్కాణించు శాస్త్రంబు నీ కలగంటిని కదా, కలలో కోతిని చూచాను కదా, ఏ కష్టంబు ప్రాప్తించునో, ఏ రకమైన కష్టం వస్తుందో తెలియదు. కలుగును గావుత రామలక్ష్మణులకు కళ్యాణం. ఏదైనా మనకు కీడు కలిగిందనుకోండి, మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరో వారిని గురించి ఒక్కసారి మనం స్మరించుకుంటాం. వెంటనే అనుకున్నదిట, ఎవరిష్టం అండి, సీతమ్మకు ఇష్టమైనటువంటి వ్యక్తులు రామలక్ష్మణుల కంటే ఎవరున్నారు? వెంటనే అనుకున్నదిట, కలుగును గావుత రామలక్ష్మణులకు కళ్యాణమును, రామలక్ష్మణులకు కళ్యాణం కలగాలి అంటే శుభం కలగాలి, సతతం ఎల్లప్పుడూ కలగాలి. అలరుం గావుత నాదు తండ్రి జనకుండు ఆరోగ్య సంపత్తి చెన్. రాముణ్ణి క్షేమం కోరింది, లక్ష్మణస్వామికి క్షేమం కోరింది, తర్వాత స్థానం ఎవరికి ఇచ్చిందండి? మా నాన్నగారు క్షేమంగా ఉండాలి, జనకుడు ఆరోగ్య సంపత్తిని పొందాలి. చూడండి, అటువంటి స్థితిలో కూడా అంత కష్టంలో ఉండి కూడా ఆ సమయంలో తండ్రి గారి యొక్క క్షేమం కోరిందంటే ఎంత ఉత్తమురాలండి. ఎవరైనా సరే, ఎంతమంది మగపిల్లలున్నా ఆడపిల్ల ఉన్నటువంటి దారి వేరండి. నిజమైనటువంటి తండ్రి క్షేమం కోరుకునేటువంటి వారు ఆడపిల్లలే. ఎక్కడికి వెళ్ళినా, కాపురానికి వెళ్ళినా, అయ్యో అమ్మ ఎలా ఉన్నదో, నాన్న ఎలా ఉన్నారో అని నిరంతరము కూడా పరితపించేటువంటి వారు. మగపిల్లలు కూడా ఉంటారు, కానీ నాకు 4 ఎకరాలు ఇచ్చాడు, వాడికి 5 ఎకరాలు ఇచ్చారు, వీడికి 2 అపార్ట్మెంట్ ఇచ్చారు, నాకు 3 ఇచ్చారు, 1 ఇచ్చారు అని అలా తగాదాలాడుకుంటూ లేనిపోని కోపాన్ని పెంచుకునేటువంటి వారు ఎక్కువ ఉంటారు. కానీ నిజమైనటువంటి తల్లిదండ్రులది ప్రేమ చూచేటువంటి వారు ఆ ఆడపిల్లలేనండి. మిమ్మల్ని గురించి చెప్తున్నానమ్మా, తప్పట్టు కొట్టరేమిటి, ఆడపిల్లల యొక్క గొప్పతనం. మరి అంత నిజమైనటువంటి రామాయణంలో చెప్పినటువంటి మాట. కాబట్టి అలరుంగావుతరా నాదు తండ్రి జనకుండు ఆరోగ్య సంపత్తి చెన్. రామునకు శుభమవుగాక, లక్ష్మణునకు శుభమవుగాక, నా తండ్రి జనకుడు ఆరోగ్య భాగ్యాన్ని పొందుగాక అని అనుకొని, ఇది స్వప్నము కాదు, ఇది స్వప్నం కాదు. స్వప్నం అయితే నిద్రపోతేనే కదా కల వచ్చేది. నేను రామా 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 అంటూ పరితపిస్తూ ఉన్నాను, కన్ను మూతపడలా, నిద్ర పట్టలా, ఇది కళ రావటానికి అవకాశమే లేదు. కాబట్టి రామా రామా అని ఎల్లప్పుడూ రాముడినే మనసులో ఆలోచించుతుండటం వలన అలా అనిపించిందేమో. ఊహలకు అనుగుణముగా ఈ రూపము కనపడుతున్నది అనుకున్నటకు వీలు లేదు. బుద్ధి చేత ఊహించిన దానికి రూపం ఉండదు కదా. కాబట్టి స్పష్టమైన రూపంతో నా ఎదుట ఈ మాట్లాడుతున్నవాడు నిజంగా వానరుడే, ఎవరో అర్థం కాదు. వానర రూపంలో ఉన్నాడు, అద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు. ఒక్కసారిగా నేను భయపడేట్టుగా చేశారు. ఎవరి ఈ వానరుడు? నమోస్తు వాచస్పతయే. వెంటనే దేవతలకు నమస్కారం పెడుతున్నదండి. నమోస్తు వాచస్పతయే. వాచస్పతి అంటే బృహస్పతి, దేవతలందరికీ గురువు ఆయన. అందులో ఈ సంవత్సరానికి గురువు ఎవరండి? ఈ సంవత్సరానికి రాజు ఎవరంటే, ఈ పరాభవనామ సంవత్సరము ఏ రోజుతో ప్రారంభమైందో ఆ రోజుకి ఈ సంవత్సరానికంతటికి రాజు అవుతారండి. ఈ పరాభవనామ సంవత్సరం గురువారంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా గురుదశ బాగుంటే అందరికీ కూడా జాతకాలు బాగుంటాయి. అందుకని తప్పనిసరిగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని ఆ గురువుకు తక్కగా నమస్కరించుకోవాలండి. తాళీయంగా ఈరోజు గురువారం కూడానండి. గురువారం దేవతలందరికీ ప్రీతికరం, గురుదేవతలకు చాలా ముఖ్యమైనటువంటిది. ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వారిలో మొట్టమొదటి గురువు ఎవరంటే శివాయ గురవే నమః అంటాము. తర్వాత స్థానంలో దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్వతృగామి సనోవతు. స్మరణమాత్రము చేతనే శుభాలు కలిగించేటువంటి ఆ దత్త స్వామి గురుస్థానంలో గొప్పవారు. అవతార పరంపరలే నృసింహ సరస్వతి, శ్రీపాద వల్లభుడు, తర్వాత షిరిడి సాయిబాబు అంటారు. ఆ గురు పరంపర అంత గొప్పది. కాబట్టి ఈరోజు గురువారం అటువంటి దత్తాత్రేయ స్వామిని స్మరించుకునే భాగ్యం మనందరికీ. ముందు ఆరోగ్యం బాగుండాలండి. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఆరోగ్య భాగ్యం కలిగించాలని దత్తాత్రేయ స్వామిని ఒక శ్లోకం చెప్తారు. చిన్న శ్లోకమే, అందరూ చేతులు జోడించి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి రూపం అండి దత్తాత్రేయ స్వామి. ఆ శ్లోకాన్ని అందరూ పలకండి. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వ రోగ హరం
దేవం దత్తాత్రేయం అహం భజే. అహం అంటే నేను, అహం లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. అహం భజే, నేను నిన్ను భజించుతున్నానయ్యా అని ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈమె ప్రార్థన చేస్తున్నది నమోస్తు వాచస్పతయే, అంటే ఆ బృహస్పతికి నమస్కారం. తర్వాత సవజ్రిని మహేంద్రులకు నమస్కారం, స్వయంభువే అగ్నిదేవునికి నమస్కారము, మీరు హుతాశనుడు ఆ అగ్నిదేవునికి వీరందరికీ నమస్కారాలు పెట్టి హనుమ ఆ సమయంలో వినయంగా దీనుడై ఆమెను సమీపించారు. ఆమెమో నమస్కారాలు పెట్టుకుంటుంది, ఎవరో ఈయన ఇలా వచ్చారు, అద్భుతమైన రూపంలో ఉన్నాడు, రామకథ గానం చేశాడు. మరి ఆ ఆశ్చర్యపడిపోతూ చూస్తుంటే హనుమ నెమ్మదిగా వినయంగా కిందకు దిగి ఆమెను సమీపించి ప్రణమిల్లి శిరవుపై అంజలి ఘటించి, ఆంజనేయ స్వామి యొక్క రూపం అండి, ఆ శిరస్సు మీద అలా రెండు చేతులు జోడించాడు. అలా నమస్కరిస్తూ, తల్లి అనింజమైన సౌశల్యము గలదాన ఈ వృక్షపు కొమ్మను పట్టుకొనిన నీవెవరివమ్మా అని అడిగారు. మా ఎవరు నీవు, ఈ వృక్షపు కొమ్మను పట్టుకున్నావే, ఎందుకు పట్టుకున్నది ఏంటండి? మరి సమయం దాడిపోతున్నది, రావణాసురిచ్చినటువంటి గడువు దాడిపోతున్నది, ఎలాగో ఆయన వచ్చేటట్టుగా లేదు, వీరందరూ నన్ను చంపుతామని చెప్పంటున్నారు, నేనే శరీరాన్ని విడిచిపెడతాను. ఆ తలని ఆ జుట్టుని ఉరిగా పోసుకొని ఆ చెట్టు కొమ్మకి ప్రాణం విడిచిపెట్టాలని అనుకుంటుంటే ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు కనపడ్డారండి. అది అద్భుతమైనటువంటి ఒక ప్రాప్తం అంటారే, ఆమె ప్రాణాన్ని కాపాడిన మహానుభావుడైన. తల్లి అనింజమైన సౌశల్యము కలదాన ఈ ఉచ్చపు కొమ్మను పట్టుకుని నిలిచిన నీవెవరేవమ్మ? సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసాం. ఓ మంగళరూపిణి, దేవతలలో, అసురులలో, నాగులలో, గంధర్వులలో, యక్షులలో, కిన్నరులలో నువ్వు ఏ వర్గానికి చెందినదానివమ్మా? రోహిణివా, అరుంధతివా? నీవు రోధించుడి చేత, నిట్టూర్పు విడుచుడి చేత, భూమిని స్పృశించుడి చేత, నీ అందరి రాజలక్షణముల చేత నీవు దేవతవు కావు అని నాకు తోస్తున్నదమ్మా. నువ్వు దేవతవి కాదు, మానవ రూపంలోనే ఉన్నావు. రాముడు మరి రావణాసుడు బలాత్కారముగా తెచ్చిన సీతవు నీవేనామ్మా? నీ తపము, రూపము, వేషము చూస్తే నీవు రాముని దేవి అయి ఉంటావని నాకు నిశ్చయంగా తోస్తున్నదమ్మా. రాముడు చెప్పినటువంటి గుర్తులు బట్టి కానీ ఇతరమైన విషయాలు బట్టి కానీ నీవు తప్పకుండా సీతమ్మ అయి ఉంటావని నాకు తోస్తున్నది. చెప్పు తల్లి, నీవు సీతమ్మవేనా, రాముని యొక్క ఇల్లాలువేనా? నాకు ఆనందంగా త్వరగా చెప్పమంటుంటే హనుమంతుని రామ ప్రసంగము చేత సంతుష్టయి, అతని మాటలు విని సంతుష్టయ్యే హనుమంతుడితో అన్నదిట, మరి ఏ స్త్రీనైనా ఎవరు నీవని అడిగితే ఎలా సమాధానం చెప్పాలో రామాయణం మనకు చెప్తున్నదండి. ఆంజనేయ స్వామి అడిగారు, అమ్మా నువ్వెవరు, సీతమ్మవేనా, ఎవరు, నీ పేరేమిటి నువ్వు అని అడిగితే ఆయన ఎలా చెప్పారో చూడండి. మీరు కూడా ఎవరైనా అడిగితే ఈ వరుసలో చెప్పాలని పూర్వం ఉండేది, ఇప్పుడు ఆ పద్ధతులు లేవనుకోండి. ఏం చెప్పాలట? వైదేహి ఈ విధంగా అన్నదిట, నేను ఆత్మవిధుడైనటువంటి దశరథుని కోడలను అన్నదిట. ముందుగా మామగారి పేరు చెప్పాలటండి, నేను ఫలానా వారి కోడలని చెప్పిందిట. తర్వాత విదేహాధిపతి అయిన జనకుని కుమార్తెను, తర్వాత తండ్రి పేరు చెప్పిందిట. తర్వాత నా పేరు సీత అన్నదిట. ఆ తర్వాత ధీమంతుడైనటువంటి రాముని భార్యను అన్నదిట. కాబట్టి ఈ వరుస స్త్రీ తనను గురించి చెప్పుకునేటప్పుడు మరి ఎలా చెప్పాలో సూచిస్తున్నారు. ముందుగా భర్త పేరు కానీ తన పేరు కానీ చెప్పడం సాంప్రదాయం కాదు. ముందుగా మామగారి పేరు చెప్పి, మామగారంటే వివాహం అయిన తర్వాత తండ్రితో సమానం అండి. ఎంత ప్రేమగా గౌరవంగా మరి వారు అలా ఉండాలి, వీరు అలా ఉండాలి. కానీ ఆ కోడలను చెప్పిన మామగారు, మామగారిని చెప్పిన కోడలు 24 గంటలు ఇవేగా సీరియల్స్ మనం చూడటం, దాన్ని చూసి ఇంకా అందరూ నేర్చుకోవడం. కాబట్టి అలా కాకుండా అసలు మామగారిని దైవంగా భావించేటువంటి సాంప్రదాయం, తండ్రిలాగా గౌరవించే సాంప్రదాయం పూర్వం ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో మొట్టమొదటి కార్యక్రమం అంటే పెళ్లి కాగానే మామగారిని అత్తగారిని సాగనంపాలి, వీరు మాత్రం హాయిగా ఒంటరిగా ఉండాలి. ఎంత మార్పు వచ్చిందో సమాజంలో కానీ ఆలోచనలో కానీ చూడండి. ఆమె అన్నదిట, మరి నేను ఆత్మవిధుడైన దశరథుని కోడలను, మహాత్ముడైన విదేహాధిపతి జనకుని కుమార్తెను, నా పేరు సీత అని అలా చెప్పేటప్పటికీ
నేను మామగారి ఇంట్లో 12 సంవత్సరాలు మనుష్యులు అనుభవించవలసిన భోగములన్నీ అనుభవించాను. తర్వాత 13వ సంవత్సరంలో దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చేయాలని సిద్ధపడ్డారు. అప్పుడు కైకేయి భర్తతో అన్నదిట, రామునకు పట్టాభిషేకం చేస్తే నేను నీరు త్రాగను, ఆహారం తీసుకోను అని కోపగృహంలోకి వెళ్ళి అనేక రకాలుగా భీష్మించి కోపించి ఆయన్ని నానా తిప్పలు పెట్టింది తెలుసు కదా మనకు. నాకేదో వరాలు ఇస్తా అన్నావు, ఆ వరాలు ఇప్పుడు ఇయ్యి, రాముణ్ణి అడవులకు పంపించు, భరతుడు రాజుగా చేయి అని అంత అనుకూలవతి అయినటువంటి కైకేయి ఎందుకంటే క్షణంలో ఇలా మారిపోయిందంటే అది దైవలీలండి. ఆ దేవతలు ఆ రామచంద్రమూర్తిని అడవికి పంపించాలంటే ఇంకంటే మార్గం లేదు. ఆమె నోటిలో వీరందరూ దేవతలు సరస్వతి ప్రవేశించింది, ఆ విధంగా పలికేట్టుగా చేసిందండి. మనం కైకేయిని తిట్టుకుంటాం, ఆమె తప్పేమీ లేదు. ఎంత ప్రేమగా ఉండేది రాముడంటే, తక్కిన కౌసల్య కంటే కూడా ప్రేమగా చూచేది. అలాంటిది ఒక్కసారిగా మారిపోయింది. నీరు త్రాగను, ఆహారం తీసుకోను, నేను మరణిస్తాను, మీరు వెనుక ఇచ్చినటువంటి వరములు పాటించుటకు రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని పలికి అలా జరగాలని పట్టుబట్టింది. దశరథుడు గత్యంతరం లేకుండా మరి భరతునకు రాజ్యం ఇచ్చారు. మరి రాముడు తండ్రి మాట విని అభిషేకం చేస్తానన్న మాట కంటే సంతోషంతో స్వీకరించారు. ఇది రాముని స్వభావం అని చెప్తే, ఆ తండ్రి నిర్బంధము మాట అంగీకరించి మనసులో బాధపడేవాడు కాదండి. కొంతమంది ఏదో పెద్దవాళ్ళే నాన్న మాట వినకపోతే బాధపడతాడని ఆయనతో సరే నాన్న అలాగే చేస్తానని లోపలికి వెళ్ళి బాధపడుతుంటారు. ఈ ముసలి వాళ్ళు ఎప్పుడు ఇంతే ఇలా కోరుతూ ఉంటారు అని లోపల తిట్టుకుంటూ ఉంటారు. కానీ రామచంద్రమూర్తిట మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. మనస్సులో ఏమనుకున్నారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడారో అదే ఆచరిస్తారు. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. నీకు ఏమున్నా సరే త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సులో ఏమనుకుంటున్నావో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడావో అదే చేయాలి. ఇష్టం లేకపోతే మానుకోవాలి. కాబట్టి రామచంద్రమూర్తి నిర్బంధము మాట్లాడి మనసులో బాధపడేవాడు కాదు. సీతమ్మ ఇంకా రాముడి గురించి ఇలా చెప్తుందంతా సీతమ్మ చెప్తున్నది. రాముడు ఒకరికి వసంగునే కానీ ఒకరి నుండి ప్రతిగ్రహించటండి. ఒకరికి ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందండి. ఇచ్చేటప్పుడు ఎప్పుడూ పైన ఉంటుంది, చెయ్యి తీసుకునేవాళ్ళ చెయ్యి కిందే ఉంటుంది. అంత మాత్రాన ఎవరు తీసుకోకపోతే దానం తీసుకునేవాళ్ళు లేకపోతే ఆ పుణ్యం ఎలా వస్తుంది? అందుకని దానాన్ని తీసుకున్నా కూడా మరి దాని వల్ల వచ్చేటువంటి దోషం పోవాలంటే గాయత్రి మంత్రం జపించుకుంటే కొంతవరకు పోతుంది. కాబట్టి ఆ దానం ఇచ్చేటువంటి వారి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది కదా. రాముడు ఒకరికి వసంగునే కానీ ఒకరి నుంచి ఏది యాచించటండి. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. తర్వాత మనస్సుకు నొప్పి కలిగించే మాటలు పలకట్టండి. చాలా గొప్ప ధర్మం అండి. ఇతరుల మనస్సు బాధపడేట్టుగా మాట్లాడితే ఆ పాపం మనల్ని వెంటాడుతుందండి. తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలనే అధిప. నువ్వు కఠినమైన మాట మాట్లాడావు, వాడి మనస్సు బాధపడ్డది, వాడు ఎంతకాలం బాధపడుతూ ఉంటాడో ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుందండి. శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాన్నైనా తీయవచ్చేమో, ఆపరేషన్ చేయవచ్చు, గాయాన్ని మాన్చవచ్చు, కానీ ఆ కఠినంగా మాట్లాడిన మాట వాడు జీవితాంతము బాధపడుతూనే ఉంటాడు. అందుకని పరుషంగా మాట్లాడకూడదు. సాధ్యమైనంత వరకు ఇతరుల మనస్సు ఆనందపడేట్టుగా మాట్లాడాలి. రాముడు ప్రియంగా మాట్లాడతారట, హితంగా మాట్లాడతారట, నవ్వుతూ మాట్లాడతారట. ఎంత గొప్పవాడైనా ఎంత తక్కువ వాడైనా సరే రాముడే ముందు పలకరిస్తాడటండి. మనకి ఇగో నేను పలకరించేది వాడే పలకరించాలి, వాడే మాట్లాడాలనుకుంటాం. కానీ రాముడు అలా కాదు. ఎంత చిన్నవాడైనా కనపడగానే ఏమయ్యా బాగున్నావా, అయినా బాగున్నావా అని అడిగేంత గొప్ప స్వభావం గలవాటండి. సీతమ్మ చెప్తున్నది, రాముడు సత్యపరాక్రముడు, సత్యమే పరాక్రమంగా కలిగినవాడు. మరి సత్యమే పరాక్రముగా కలిగి నిరంతరము కూడా రాముడు సత్యవాక్ పరిపాలకుడమ్మ, పితృసేవా పరాయణుడు. అట్టి రాముడు నారబట్టలు ధరించి కౌసల్య వద్దకు వెళ్ళి అనుమతి తీసుకొని నన్ను అక్కడ ఉండమని పలకగా, రాముడు లేనిదే స్వర్గములో కూడా ఉండనని నిశ్చయించుకొని ఆయన్ను అనుసరించి నేను కూడా ఇక్కడికి వచ్చాను. మా ఇద్దరికంటే ముందుగా మహానుభావుడైన లక్ష్మణస్వామి అరణ్యానికి బయలుదేరాడు. కాబట్టి ఇక 2 మాసములే మాత్రమే రావణాసుడు గడువు పెట్టాడు. ఇక నేను రామచంద్రమూర్తి రాకపోతే నా శరీరం విడవక తప్పదు అనే సీతమ్మ అంతవరకు వివరించిందండి ఆంజనేయ స్వామి.
ముందు తను చెప్పారు ఆంజనేయ స్వామి. తర్వాత సీతమ్మ, అమ్మ నువ్వు ఎవరు, నీ పేరేమిటంటే ఇంతవరకు తన కథంతా కూడా చెప్పింది. అప్పుడు ఆ సమయంలో అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగత వైదేహి కుశలం రామస్వాం కౌశలం అబ్రవీత్. సీతమ్మ పలుకులు విని ఆమె ఓదార్చుతూ, అమ్మా నేను రాముని సందేశంతో నీ దగ్గరికి వచ్చానమ్మా. రాముడు కుశలంగా ఉన్నాడు, నిన్ను కుశలం అడిగాడు. లక్ష్మణస్వామి శోక సంతప్తుడై మరి నీకు నమస్కారాలు చెప్పాడమ్మా అని పలుకగా సీత ఆనందంతో పులకరించింది. అయినా రామదూతవా, రాముడు పంపించగా వచ్చావా, నా లక్ష్మణస్వామి క్షేమంగా ఉన్నాడని చెప్తున్నావే అని ఒక మాట అందండి. కళ్యాణి బత గాధేయం లౌకికి ప్రతిభాతిమ ఏతి జీవంతం ఆనందో నరం వర్ష శతాదపి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనుజుడు జీవించి ఉంటే ఎప్పటికైనా సుఖాన్ని పొందగలుగుతాడు. ఏదో తాత్కాలికంగా ఒక చిన్న కష్టం వచ్చిందని, భర్త ఏదో తిట్టాడనో, లేకపోతే పరీక్షలో మార్కులు రాలేదనో శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆ సుఖాన్ని పొందేటువంటి అవకాశం కోల్పోతారు కదా. జీవితంలో కష్టము రెండూ ఉంటాయి, సుఖదుఖాలు రెండూ ఉంటాయి. మరి అన్నింటినీ భరించగలగాలి. అంతేగాని భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని మరి తుంచి వేసుకునేటువంటి అవకాశం కానీ ఆ హక్కు కానీ నీకు ఎవరిచ్చారు? నేనే కనుక తొందరపడి కనుక ఆనాడు ముందు ఆత్మహత్య చేసుకున్నట్లయితే, మరి ఉరిపోసుకున్నట్లయితే రాముని క్షేమవార్తలు వినేటువంటి అదృష్టాన్ని కోల్పోయేదాన్ని కదా. లౌకికి ప్రతిభాతిమ అద్భుతమైనటువంటి సూక్తి రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు అందిస్తూ, ఇది లౌకికమైన గాథయే కాదు, అలౌకికం కూడా, ఇందులో ఆధ్యాత్మిక సత్యం కూడా ఉన్నదండి. ఆనందమే పరబ్రహ్మ, దానికి దూరమైన జీవుడు దుఃఖాన్ని పొందుతాడు, అనేక జన్మలు ఎత్తుతాడు. ఎన్ని జన్మలకైనా భగవంతుని యందు కోరిక కలిగి జీవుడు ఆనంద స్వరూపాన్ని పరబ్రహ్మాన్ని పొందుట తథ్యం. ఎత్తగా జన్మలు ఎత్తి ప్రయత్నం చేసామనుకోండి, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా దైవానుగ్రహం కలుగుతుంది. అసలు అందులో ప్రవేశించకుండా, ఆధ్యాత్మిక చింతన లేకుండా మరి తినటము పశుప్రాయుల్లాగా ఆహార నిద్ర భయం ఐదులముతో కాలం గడిపితే నువ్వు ఎప్పటికీ కృతార్థుడవుతావు, ఎప్పటికీ స్వామి యొక్క కటాక్షాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఆనందాన్ని పొందాలంటే అందులో ప్రవేశించాలని చెప్తున్నది. ఈ విధముగా మాట్లాడిన సీతమ్మ ఆ హనుమపై విశ్వాసంతో మరి చాలా ఆనందపడుతున్నారు. సీతాదేవి దేహాభిమానం వదలి నిద్రాహారములు ఉద్దగించి మరి ఏకాగ్ర మనస్కై దుష్ట రాక్షసుల చేత చంపబడుట కంటే బుద్ధిపూర్వకంగా దేహము రామచంద్రమూర్తికి సమర్పింపదలిచి మరణానికి ఉద్యుక్తుడైనప్పుడు హనుమ ఆచార్య లాభం కలిగిందండి. ఆమెకు లాభం లేదు, శరీరం విడిచిపెడతాను అనుకున్నప్పుడు ఆచార్యుడు అంటే ఆంజనేయ స్వామి వారు రామాయణంలో ఆచార్యుడు అండి, గురువు గారు ఆయన. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో అయ్యో అందరికీ పరాభవం జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి అనుకున్నా, పరా అంటే సాక్షాత్తు పరా భట్టారిక రాజరాజేశ్వరి అమ్మవారు. పరాభవ అంటే శంకరుడు, పరాభవ అంటే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, ప్రకృతి పురుషులు. వారిని నమ్ముకొని కనుక ఈ సంవత్సరం అంతా ఏదో కొంతవరకైనా దైవ కటాక్షం కోసం ప్రయత్నం చేస్తే ఎటువంటి పరాభవం ఉండదు. లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పరాభవాలు. మంచి మనస్సు, మంచి ప్రవర్తన ఉంటే మంచి మనస్సుకు మంచి రోజులు అంటారే, అటువంటి మంచి మనస్సు కలిగి ఉండటం కోసం ఇంత అద్భుతమైనటువంటి వైశాఖ మాసంలో వై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము ఈ 4 మాసాలు పుణ్య సముపార్జనకి, దాన ధర్మాలు చేయటానికి, నామస్మరణ చేయటానికి చాలా విశేషంగా చెప్తారు. అటువంటి అక్కడ చెప్తున్నారు మరి అప్పుడు ఆచార్య లాభం కలిగింది. దానికి ఇంకా ఉదాహరణ చెప్పారు. కౌరవ సభలో దుశ్శాసనుడు తన చీరలు ఊడ్చేటప్పుడు ద్రౌపది తన్ను తాను మరి కాపాడుకోవడానికి ప్రయత్నించుతున్నంత వరకు, భర్తలు తనకు రక్షిస్తారని నమ్మిక ఉన్నంత వరకు భగవంతుడు ఏ సహాయం చేయలేదండి. నా భర్తలు వచ్చి కాపాడతారులే అనే ధైర్యం ఉన్నంతసేపు భగవంతుడు ఏం పట్టించుకోలే. ఏదో ఆ ప్రయత్నం చేసుకుంటున్నది, భర్తలు కాపాడతారేమో అనుకున్నది. చివరికి ఏమీ సాధ్యం కానప్పుడు ఎవరూ కాపాడలేరు. ఆ వస్త్రములు ఒలుస్తున్నారు, ఇప్పుడు ఎవరు నన్ను కాపాడతారు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేప్పుడు ఆర్తిగా పిలవగానే పరుగున స్వామివారు వచ్చి వస్త్రములు ఇచ్చి కాపాడారు కదా. శ్రీకృష్ణ యదుభూషణ నరస
నాయక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్థహరణ నిర్వాణ సంధాయక నీకుల్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. కృష్ణుడు ప్రేమ స్వరూపుడండి. కృష్ణావతారము పరిపూర్ణమైన రామకృష్ణ అవతారములు రెండూ చాలా విశేషమండి. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని కూడా మనం స్మరించుకునేటువంటి భాగ్యము. హా కృష్ణ ద్వారకావాస, మరి శంఖచక్ర గదాపాణి గోవింద పుండరీకాక్ష రక్షమాం రక్షమాం అని పిలిచినప్పుడు స్వామివారు వచ్చి రక్షించారు. కానీ ముందుగా ఆమె ప్రయత్నం చేసుకున్నంతసేపు స్వామి రాల. మనం కూడా మన ప్రయత్నం మనం చేసుకుంటూ అన్యథా శరణన్నాస్మి, స్వామి నీవే కాపాడాలి, నీ కటాక్షం చేతనే ఈ పని నెరవేరాలి అనుకుంటే స్వామి రక్షిస్తాడు. ఆయన్ని పూర్తిగా మరిచిపోతే ఆ పనులు ఎలా నెరవేరుతాయి? అప్పుడు వలువలు అక్షయం ఇచ్చాడు కదా, హనుమంతుడు కొమ్మ దిగాడండి. సమయం దాడిపోతున్నది, 7ంటికి కానీ ప్రారంభించలేకపోతున్నాం. ఒక్క 5 నిమిషాలు రోజు తీసుకుంటున్నాం. 8ంటికి అన్నాం కానీ ఒక 10 నిమిషాలు మరి మనం ఈ ఘట్టం పూర్తి కావాలి. హనుమంతుడు కొమ్మ దిగాడు, సీతాదేవి దగ్గరికి వచ్చాడు. యథా యథా సమీపం స హనుమానుపసర్పతి తథా తథా రావణం సాతం సీతా పరిశంకతే. హనుమ కిందకు దిగి చాలా చనువుగా ఇదంతా చెప్పి నెమ్మదిగా అమ్మ దగ్గరికి వస్తున్నారండి. కొంచెం ముందుకు సాగుతున్నారు. అలా వస్తుంటే రావణాసురుడేమో అనే అనుమానం కలుగుతుందండి. ఏమిటి ఇంకా ఇంకా దగ్గరికి వస్తున్నాడు? పరపురుషులు దగ్గరికి వచ్చారనుకోండి, ఏదో చెడు భావంతో వచ్చారేమో అనుకుంటారు కదా. సాక్షాత్తు ఆంజనేయ స్వామి, సాక్షాత్తు గురువు, ఆచార్యోత్తముడు, మహానుభావుడు. కానీ సీతమ్మ కష్టాల్లో ఉన్నది, రావణాసుడి చేత చాలా పీడించబడ్డది. రావణాసుడే ఈ రూపంలో వచ్చి ఇంకా ఇంకా దగ్గరికి వస్తున్నాడేమో. మరి ఆహా ఏమీ నా దుష్కృతము, యోచన లేకుండా అంతా విషయము ఇంతూ చెప్పానే, రూపాంతరము ధరించి వచ్చిన రావణాసుడే ఇతడేమో అని పట్టుకొని అశోక వృక్షం యొక్క కొమ్మను విడిచి ఒక్కసారి నేల మీద పడ్డదండి. ఆ భావం కలగానే మనం ఏమీ లేకుండా హాయిగా నిద్రపోతుంటాం. మరి పాము వచ్చిందనేటువంటి, నిజంగా పాము కాకపోయినా పాపం వచ్చింది అనుకున్నాం అనుకోండి, ఆ బాధతో మనకి ఏది తోచదు, అనేక రకాల ఇబ్బంది పడుతుంటాం, కేకలు పెడతాం, బాధపడతాం. ఇప్పుడు రావణాసురుడేమో అనేటువంటి భావన కలగగానే ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నది కదా, వెంటనే ఒక్కసారి కిందకు పడిపోయిందండి. వెంటనే నమస్కరిస్తూ నిలబడి హనుమంతుడు చూచి అన్నదిట, మరి మాయచే రూపాంతరమునందిన రావణాసుడివే నీవే అయితే మళ్ళీ సంతాపం కలిగించుతున్నావా? ఎందుకయ్యా నన్ను ఏడిపిస్తావు? ఎందుకు బాధ పెడతావు? ఇది ఎంత మాత్రము నీకు తగదు. మరి ఉపవాస కృశాం దీనాం కామరూప నిశాచర, కామరూపము గల రాక్షసుడా, ఉపవాసము చే చిక్కిపోయినాను, భర్తను ఎడబాసి దీననై ఉన్నాను, సంతాపాన్ని పొందుతున్నాను, నన్ను మళ్ళీ నీవు బాధించడం ఎంత మాత్రమూ సరికాదయ్యా. చచ్చిన పావును చంపుతావా? అసలే కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, మరి మళ్ళీ నువ్వు ఈ రూపంలో వచ్చి నన్ను బాధ పెడుతున్నావా? నీవు రావణాసురుడివే గనక అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా. కాదు నువ్వు నిజంగా రాముని దూతవే కనుక అయితే మళ్ళీ అనుమానం, నిజంగా రాముని దూతే వచ్చాడేమో, లేక రావణాసురుడి రూపంలో వచ్చాడేమో అనే సంశయంలో ఉన్నది. వానరుడా, మరి నువ్వు నిజంగా రాముని దూతవే కనుకైతే నాకు ప్రియుడైన రాముని గుణగణములు వర్ణించి చెప్తే కానీ నేను నమ్మనది. కాదమ్మా, నేను నిజంగా రాముని దూతనే తల్లి, నిన్ను క్షేమవార్తలు చెప్పడానికి వచ్చానంటుంటే నేను నమ్మనయ్యా. నువ్వు నిజంగా రాముని దూతవే కనుకైతే రాముని గుణగణ రూపాన్ని వర్ణించి చెప్పన్నదండి. రాముని యొక్క రూపాన్ని 2 మాటలు మనం చెప్పుకుందాం, తర్వాత హనుమాన్ చాలీసాలో 2 మాటలు చెప్పుకొని అప్పుడు హనుమ వీణులకు విందైన మాటలతో ఉన్నట్ట. ఆదిత్యైవ తేజస్వి లోకకాంత శశీయధ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. రాముడు సూర్యుని వలె తేజస్యాలమ్మ, చంద్రుని వలె ఆహ్లాదం కలిగించేవాడు. ఇద్దరితో పోల్చాయండి. సూర్యుడిలాగానేమో కాంతి గలవాట, చంద్రుడిలాగానేమో చక్కటి ఆహ్లాదం చల్లదనాన్ని కలిగించేస్తాడట. ఇది రామచంద్రుడు అంటాం. ఆయన ఆహ్లాదాన్ని కలిగించేవాడు, ప్రశాంతత కలిగించేవాడు. తర్వాత కుబేరుని వలె సకల లోకములకు రాజమ్మ, నీలమేఘఛాయబోలు దేహమువాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబువాడు అని రాముడి యొక్క రూపాన్నంతా కూడా మళ్ళా ఒక పద్యంలో
ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అనుకుంటామే. శ్రీరాఘవం దశదాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం. అరవిందములంటే తామర పూలండి, అరవిందాలు కలువలు, అంత విశాలమైనటువంటి కలువల్లాంటి కనులు గలవాటండి. ఆడవారికి కానీ మగవారికి కానీ కన్నులు ఎంత పెద్దగా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే అందం అంత బాగుంటుందంటారు. అందుకని కవులందరూ ఆడవారిని ఆ కన్నులు పోలుస్తూ ఉంటారు. ఆడవారే కాదు మగవారు కూడా రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి కన్నులు, విశాలమైన కన్నులు గలవాడమ్మా. నీవు తలచినట్టుగా నేను వానర రూపంలో వచ్చిన రావణాసురుణ్ణి కాదమ్మా, నీవు ఈ శంకని విడిచిపెట్టు, నా మాట ఎందు విశ్వాసముంచు తల్లి అంటే సీత హనుమ చెప్పినటువంటి మాటలు విని మధుర వచనములతో ఇంకా అంటున్నదిట, అయినా ఏదో చెప్పావు, రాముని యొక్క గుణగణాలు చెప్పావు, కానీ అసలు రాముడు మీరు ఎలా కలుసుకున్నారు, నరులకు వానరులకు మైత్రి ఎలా జరిగింది. కాబట్టి ఆ విశేషాలని రాముని యొక్క చిహ్నాలు కూడా, ఆయన గుర్తులు కూడా నాకు చెప్పాలయ్యా, అప్పుడు కానీ నేను నమ్మనంటే తప్పకుండా చెప్తాను తల్లి, నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చెప్పే మాటలు విని ఎలాగైనా నా మీద నమ్మకం ఉంచవమ్మా అని చెప్పంటే రేపు ఎలా చెప్తారో ఆ విశేషాలని కూడా మనం వింటాం. ఒకసారి గురువారం కాబట్టి స్వామికి ప్రీతికరంగా అన్ని నామాలు కాకపోయినా గోవింద నామాలు కొన్నైనా మీరందరూ నేను చెప్తున్నప్పుడు గోవింద అనండి. తర్వాత చాలీసాలో 2 మాటలు చెప్పుకొని వెళ్దాం. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద గోవింద. హనుమాన్ చాలీసా సుందరకాండ.